పాత్రికేయ మిత్రులకు అందరికీ జై భీములు. అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్ర సంఘాలకు కూడా జై భీములు. ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీల బడ్జెట్ కేటాయింపులలో ఏవైతే కేటాయింపులు చేసిరో ఆ కేటాయించిన నిధులు సక్రమంగా అమలు చేయాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే పెండింగ్ ఇప్పుడు గత సంవత్సరం రిలీజ్ చేసిన బడ్జెట్ను ఈ సంవత్సరం ఖర్చు పెట్టకుండా మిగిలిన బడ్జెట్ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ బడ్జెట్లో క్వారీ ఫార్వర్డ్ చేయాలనేది మేము ముఖ్యంగా. అట్లే చేవెళ్ళ డిక్లరేషన్లో చాలా అంశాలు జోడించడం జరిగింది. మరి ఆ అంశాలలో ఒకవైపు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ కేటాయింపులు జరగాలి. మరి అదేవిధంగా ఎస్సీ అభివృద్ధి శాఖకు తక్షణమే మంత్రిని కేటాయించి ఆ బాధ్యతలు అప్పగించాలనేది మేము ప్రధాన డిమాండ్తో పనిచేస్తా ఉన్నాం. అట్లే జనాభా ప్రకారంగా కూడా ఎస్సీల జనాభా 18% ఉంది. మరి 18% ప్రకారంగా కూడా బడ్జెట్ కేటాయించాలనేది డిమాండ్ చేస్తాం. ఇందులో భాగంగా చేవెళ్ళ డిక్లరేషన్ ముఖ్యంగా అంటే ఇది బడ్జెట్ సమావేశాలు కాకుండా బడ్జెట్లో మంత్రివర్గం మరి ఆమోదించిన అంశమే. మరి ఈరోజు అసైన్ భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఆ 24 లక్షల ఎకరాలలో 5 లక్షల ఎకరాలు ఈ రోజుకు డిజిటల్ సైన్ కాలేకపోయినాయి. మరి అటువంటి భూములను మరి ఈ అసెంబ్లీ సమావేశాలలో గుర్తించి చట్టం తీసుకొస్తా ఉంది. చట్టాన్ని మరి పకడ్బందీగా అమలు చేయాలి. మరి అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో అసైన్ భూములు క్రమబద్ధీకరించాలనేది నేను చెప్తా ఉన్నాను. మరి ఆ క్రమబద్ధీకరణ ప్రకారంగా మరి ఈరోజు దళితులు ఎస్సీ ఎస్టీలు చాలా మంది అన్యాయం అయిపోతా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో చూసినట్లయితే చాలా భూములు ఉన్నాయి. మరి ఆ భూములు ఏవైతే ఉన్నాయో పట్టా భూములు ఏవైతే ఉన్నాయో కోట్ల మీద ధరలు పలుకుతా ఉన్నాయి. మరి అసైన్ భూములు అన్యాక్రాంతమై అంటే 20 లక్షలకు 10 లక్షలకు భూములు అమ్ముకుంటా ఉన్నారు. మరి అటువంటి అంటే ఎస్సీ ఎస్టీలకు ఆ విధంగా ఓ రకంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు ఈరోజు క్రమబద్ధీకరించలేకపోవడం వల్ల అన్యాయం జరుగుతూ ఉంది, చాలా నష్టం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ అసైన్ భూములు కూడా క్రమబద్ధీకరించి మరి అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.